సైబర్ నేరగాళ్లకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇచ్చారు. వ్యాపార లావాదేవీల మధ్యలో చొరబడిన సైబర్ నేరగాళ్లు బాస్ పేరుతో అకౌంటెంట్కు ఏపీకే ఫైల్ పంపించడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసిన అకౌంటెంట్ సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాకు ఏకంగా ₹1,00,00,000 బదిలీ చేశాడు. కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే నగదును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేసు నమోదైన 10 రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేసి మొత్తం ₹1,00,00,000 రికవరీ చేశారు. లక్నోకు చెందిన దీపక్ కుమార్ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎవరితో కూడా షేర్ చేయొద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సిపి రమేష్ ప్రజలకు సూచించారు. నేరస్తులు ₹1,00,00,000 లావాదేవీలు జరపగలిగారు. అతను యజమానే చెప్పినాడని భ్రమించి ఆ గుమాస్తా, ఈ విక్టిమ్ యొక్క గుమాస్తా ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత వెరిఫై చేసుకుంటే అది కరెక్ట్ లావాదేవీ కాదు, ఇవ్వకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందని తెలిసింది. వీళ్ళు లావాదేవీలు చేసేది కరూర్ వైశ్య బ్యాంక్ మరియు అక్కడ రిసీవ్ అయింది ఇండస్ఇండ్ బ్యాంక్. వీళ్ళు చేరవలసిన వాళ్ళకి చేరకుండా ఇంకెవరికో చేరిపోయింది. అసలు చెప్పని సందేశాన్ని చెప్పినట్టుగా భ్రమించి అతను చేశాడు. ఇదంతా కూడా సైబర్ నేరస్తులు వల్ల పని చేస్తున్నవి. సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసి ఏపీకే ఫైల్స్ పెట్టి దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని వారి ఫోన్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకోవడం,